కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రోడ్డు విస్తరణలో భాగంగా ఎక్కడైతే ట్రాఫిక్ సమస్యలు ఉంటున్నాయో అవన్నీ కూడా ప్రజలందరినీ కూడా ఒప్పించి తప్పనిసరిగా అవన్నీ కూడా విస్తరణ చేయమని చెప్పారు. అందులో భాగంగానే మరి తంగిల్మూడి ఏరియాలో 4 లైన్ రోడ్డు కింద చేయడానికి మరంతా కూడా తంగిల్మూడి సెంటర్లో అంతా కూడా ఎన్క్యాప్ ద్వారా 110 లక్షలు, అలాగే 24 లక్షల రూపాయలు మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి 1,34,00,000తో ఇక్కడ విస్తరణ పనులు చేయడం జరిగింది. అలాగే ఒక లేయరు తారు రోడ్డు కూడా పైన వేసి ఏ ఇబ్బంది లేకుండా చేసాం. ఇక్కడికి వచ్చి అన్నీ పరిశీలించినప్పుడు మరి కొంతమంది వ్యాపారస్తులు, ఎందుకనంటే మనం ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇది విస్తరణ పనులు చేయడం జరిగింది. తప్పనిసరిగా లారీ ఓనర్స్ ఎవరన్నారో అసోసియేషన్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయిన రోడ్లు ఎక్కడా కూడా పార్కింగ్ చేయొద్దని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. బోలంతా వాళ్ళకి ఎక్కడో చోటన పెట్టుకోవడానికి బోలంతా స్థలాలు ఇచ్చాం. అలాగే ఊరు బయట బోలని స్థలాలు ఉన్నాయి. లారీలు ఊర్లోనే పార్కింగ్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది తీరదు. ఇది ప్రజలందరూ సౌకర్యార్థం ఈ రోడ్డు వేసాం కాబట్టి ప్రజలకు సహకరించడానికి లారీ ఓనర్లు అవ్వచ్చు, అలాగే అదైతే టీ కొట్టు యజమానులు అవ్వచ్చు, పచారీ కొట్టులో అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా చెప్పాం. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు కూడా పోకూడదన్న ఉద్దేశంతో ఎక్కడి వరకు కట్ చేస్తే వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది ఉండదు అనుకుంటామో, గవర్నమెంట్ సైట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది రాకోకుండా ఉండేటట్టుగా మరి రోడ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ సహకరించవలసిన అవసరం ఉంది. ప్రజలు కూడా పార్కింగ్ చేసే దగ్గర ఏదో రోడ్డు మీద మనం పెట్టేసామని అనుకోకుండా తప్పనిసరిగా రోడ్డుకి పక్కనే పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చూడాలని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతున్నా. అభివృద్ధిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతి రోడ్డు కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అయితే ప్రతి విషయంలో కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందో ప్రజలు కూడా కూటమి దాంట్లో భాగస్వామ్యమే సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.